నమస్కారాలు. 30 ఏళ్ళుగా సాగిన ఈ పోరాటం ఎంతోమంది కార్యకర్తల, ఎంఆర్పిఎస్ కార్యకర్తల బలిదానాలు, ఎంతోమంది క్షతగాత్రులయ్యి ఎన్నో కుటుంబాలు ఆర్థికంగానూ మరి భౌతికంగానూ కోల్పోయి వందల కుటుంబాలు నష్టపడ్డ ఈరోజు జాతి యావత్తు సంతోషించడం, ఒక పండుగ రోజు వాతావరణం. మాదిగల కళ ఎస్సీ వర్గీకరణ, మాదిగ ఉత్తరాల కళ ఎస్సీ వర్గీకరణను సాధించుకునే క్రమంలో 30 ఏళ్ళుగా ఏర్పడిన దండోరా ఉద్యమం ఎంతోమంది త్యాగాలు ఫలితమే ఈరోజు ఎస్సీ వర్గీకరణ మామూలుగా రాలేదని ఎన్నో వందల కుటుంబాలు బలిదానాలే ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆషామాషిగా వర్గీకరణ రాలా. ఈరోజు ఒక త్యాగ ఫలం, ఒక త్యాగ కీర్తిని పురస్కరించుకున్న రోజు ఈరోజు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో మరి కావలి డివిజన్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎవరైతే పాస్తరం నాయకులు స్టార్టింగ్ నుంచి ఎంఆర్పిఎస్ కోసం కష్టపడి వాళ్ళ యొక్క వయసుని త్యాగం చేసి పల్లెల్లో నిద్రలేరాత్రులు గడిపి ఈ ఎంఆర్పిఎస్ కోసం అందరూ కూడా కష్టపడ్డారు. ఈ కష్టపడ్డలందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ రోజున బాబు జగజ్జీవన్ రావు విగ్రహం దగ్గర అందరూ కలిసి ఒక నివాళులు అర్పించి ఈ వర్గీకరణ మీద మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మేము ఒకటే వినిపించుకుంటా ఉన్నాం, బీజేపీ గవర్నమెంట్కి వర్గీకరణ సుప్రీంకోర్టు చట్టబద్ధతను కల్పించి చట్టం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన కానీ మాదిగలకు వచ్చిన ఉద్యోగాల సంఖ్య 25,000 అయితే ఒక్క 5 ఏళ్లలోనే మాదిగలకు 22,000 ఉద్యోగాలు వచ్చాయి. వర్గీకరణ ఫలాలు ఎలా ఉంటాయనేది ఒక్కసారి అనుభవించాం కాబట్టి మాకు తెలుసు. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా చట్టం చేయాలని చెప్పి, తెలుగు రాష్ట్రాల్లో కూడా చట్టం చేయాలని చెప్పి మా విద్యా ఉద్యోగ అవకాశాలు మా వాటా మాకు కల్పించే దిశగా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం.